అంజలి గారు మీరు కూడా ఎవరికైనా కాల్ ట్రై చేయొచ్చు కదా. ఎవరికి చేయను? విశాల్. విశాల్ గారు నా ఫోన్ ఇది. ఫోన్ ప్లీజ్. అంజలి గారు ఫోన్ తీసుకురండి. ఇప్పుడు విశాల్ ఎత్తకపోతే నన్ను ఏమనుకోకండి, బికాస్ నేను చెప్పలేదు వాళ్ళు కాల్ చేసి. ఓకే పర్లేదు, నో ప్రాబ్లం. విల్ ట్రై. విశాల్ గారు అందుబాటులోకి వస్తారేమో. అస్సలు సైలెన్స్ భరించలేని పర్సన్స్ అంటే వీళ్ళే. అవును. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు కదా నాకు. స్పీకర్ ఓకే. మాకు అంత లైవ్ గా కావాలి. ఎత్తితే డెఫినెట్ గా పెడతాను. ఎక్కడున్నాడు? వేర్ ఇస్ హి? తెలియదు. చెన్నై వాస్ వేర్ ఇస్ హి ఎగ్జాక్ట్లీ, బికాజ్ హి ఇస్ నాట్ పికింగ్ అప్. విశాల్ అని రేపు రాయండి, నేను నా స్క్రీన్ పంపిస్తాను. అవును. ఓకే, ఐ థింక్ హి ఇస్ బిజీ. నో హి ఇస్ బిజీ. తన కో స్టార్ కాల్ లిఫ్ట్ చేయని విశాల్. థంబ్నెయిల్స్ అన్ని ఇవే. ఇలా కూడా పెట్టండి, తన మూవీ ప్రమోట్ చేసినప్పుడు ఫోన్ కాల్ ఎత్తింది విశాల్. థంబ్నెయిల్స్ ఐడియా కూడా మేమే ఇస్తున్నాం. ఎనీవే, సో విశాల్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఒకసారి విశాల్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ అబౌట్ హిమ్ యాక్చువల్లీ. విశాల్ ఈజ్ అ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మీ అండ్ వెరీ హార్డ్ వర్కర్. అండ్ ఈ మూవీకి పర్టికులర్గా ఇప్పుడు తమిళ్లో ఆడియన్స్ చూసిన వాళ్ళందరూ అంటే చాలా చూసిన వెంటనే తన హార్డ్ వర్క్ అర్థమవుతుంది ఈ మూవీలో. యూనో ఇట్ కుడ్ బి తన ఫిజిక్ మెయింటెనెన్స్ అవ్వచ్చు, స్టంట్స్, డాన్స్, కంప్లీట్ ఎంటర్టైనర్ కదా. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సంతానం, Vishal did an extraordinary, job and hard work main ga, for this movie. Ante ippudu ee cinema vaste baantundi andaru enta expect chesaro వాళ్ళకి వాళ్ళ part ఉంది. Vishal's part is like his hard work that he put into the movie, and he's a good entertainer. He's a very fun person. And me nunchi నేను మొత్తం నేనే చెప్తాను. లైక్ వైస్ సేమ్ డిట్టో, మళ్ళీ లైక్ వైస్ డిట్టో అని చెప్పాను. వీళ్ళిద్దరిని సెపరేట్ గా ఏదో అడగక్కర్లేదు, అన్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేను నా చైర్ మేము వెనక్కి వెళ్ళిపోతాము. మీరు ఇంకా చెప్పాలనుకున్నవి సినిమా గురించి చెప్పండి. సో వరలక్ష్మి గారు విల్ స్టార్ట్ యువర్ స్పీచ్ ఫస్ట్. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సంథింగ్ అబౌట్ ద Q&A is done. నో Q&A మీడియా వాళ్ళు అడుగుతారు కదా. నో ఫస్ట్ దే విల్ ఆస్క్. ఓకే ఓకే యా ప్లీజ్. ఓకే, అంటే ఏం లేదు, విశాల్ గారు కాల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలనిపిస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం సుందర్ సి గారికో அவர் ஃப்ரீயா இருக்காரா? ஏன்னா கால் பண்றதுக்கு முன்னாடி அது கேட்டல அவர் அவர் ஃப்ரீயா இருக்காரா? సంతానం గారు ఆయన అసలు బిజీయెస్ట్ ఏమో. ఇస్ వెరీ బిజీ. ట్రై ట్రై సుందర్ సార్ ఓన్లీ ట్రై జస్ట్ ఏ కాల్ ట్రై చేద్దాం. బికాజ్ సుందర్ సి గారి ఎంటర్టైనింగ్ సైడ్ ఆఫ్ సుందర్ సి గారు అనేది చాలా మందికి చాలా ఇష్టం కాబట్టి ఐ థింక్ ఈ సినిమా గురించి ఆయన మాట్లాడితే బాగుంటుంది. ఓ పని చేద్దామా, ఇప్పుడు వరు గారు కూడా ట్రై చేస్తారు, ఎవరు ఫోన్ ఎత్తుతారో చూద్దామా. అంటే వాళ్ళు పాపం బిజీగా ఉంటారు. అందుకే ఒకసారి వరలక్ష్మి గారి ఫోన్ కూడా ఇవ్వండి. నాట్ రిక్వైర్డ్. షీ ఇస్ నాట్ పికింగ్ మై కాల్. యు వోంట్ పిక్ మై కాల్ ఐదర్. పాపం అందరూ బిజీగా ఉన్నారు, అందుకే రాలేకపోయారు కూడా డెఫినెట్ గా. ఆఫ్ కోర్స్ యా. సో యా వరలక్ష్మి గారు, ఇప్పుడు మీరు ఇంకా ఏమైనా సినిమా గురించి చెప్పాలనుకుంటే ప్లీజ్. అంటే ఆల్రెడీ అందరూ మీరు చూసేసారు ట్రైలర్, సాంగ్. మా ఇంకింట ఫోన్ చేశారు సార్, అయిపోయింది మొత్తం. కాస్టే ఫోన్ చేయాలి, మొత్తం గ్రూప్ ఫోన్ చేయాలి ఒక్కొక్కటే. ద సినిమా ఐ మీన్ తమిళ్ ఆల్రెడీ పెద్ద హిట్. అండ్ ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ జస్ట్ దట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి ఒక రెట్రో సినిమా, ఒక వింటేజ్ సినిమా, ఒక మంచి ఒక కామెడీ సినిమా. అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆల్రెడీ మీకు తెలుసు ఇది ఒక 12 years ముందు ఉన్న ఒక సినిమా. సో ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా మీరు పోయి చూస్తే యూ విల్ జనరలీ ఒక హార్ట్ ఫెల్ట్గా నవ్వుతారు. అండ్ అంత ఐ లైక్ ఆల్రెడీ యూ సెడ్ అంజలి అండ్ మీ ఆర్ టోటలీ డిఫరెంట్ వర్జన్స్ ఆఫ్ అస్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ఈజీలీ సుందర్ సర్స్ బెస్ట్ ఒక రైటింగ్ అయితే ఈ సినిమా అయితే. ఇట్స్ జస్ట్ ఐ థింక్ టాప్ ఆఫ్ హిస్ లైన్. బికాజ్ ప్రతి ఎపిసోడ్ ఫోన్ చూస్తున్నారా? లేదు,
ప్రతి అంటే ప్రతి ఎపిసోడ్ ఒక కామెడీ ఎపిసోడ్ని ఒక మంచి నవ్విపించాలంటే అది చాలా ఒక కష్టమైన ఒక విషయం. సో అది వచ్చి త్రూ అవుట్ ద ఫిల్మ్ మేము ఆడియన్స్ చూసిన పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి కౌంటర్కి, సంతానం డైలాగ్స్కి, మనోబాల గారు ఒక ఆయన మనతో పాటు ఇప్పుడు లేదు, బట్ దిస్ ఇస్ లైక్ ట్రిబ్యూట్ టు హిమ్ యూనో. అండ్ నిజంగానే సినిమా పూర్తిగా ఫుల్ అండ్ ఫుల్ ఒక ఎంటర్టైనర్. అండ్ యూ విల్ సీ ఫైట్స్, సాంగ్స్, యాక్షన్, romance, what else am I missing? And comedy and comedy. So enjoy the film. Jan 31st release అవుతుంది. పర్ఫెక్ట్. అంజలి గారు. మదగజ రాజా ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అందుకుంది, అది మనందరికీ తెలిసిందే. సో దాన్ని యూనో ఈ తెలుగులో తీసుకురాకుండా ఉండడం ఎందుకు అనే ఒక రీజన్, అండ్ ఆ రీజన్కి ఇది ఇప్పుడు డబ్బై తెలుగుకి వస్తుంది. అండ్ తమిళ్లో ఎంత ఎంత ఎంటర్టైన్ అయ్యారో ఆడియన్స్ మొత్తం అందరూ విట్నెస్ చేసాం. అండ్ నేను పర్సనల్గా ట్రావెల్ చేసి థియేటర్ విజిట్ కోసం వెళ్ళినప్పుడు నేను అంటే రీసెంట్ డేస్లో నేను అంత అప్రిషియేషన్ ఒక సినిమాకి, అంటే ఓవరాల్ మూవీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ యాక్టర్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ కామెడియన్ ఆర్ యూనో డైరెక్టర్, అలా కాదు. ఇట్స్ మొత్తం ఆడియన్స్ ఏం చూపించినా ఎంటర్టైన్ అవుతున్నారు యూనో మదగజ రాజాలో. సో హోప్ఫుల్లీ తెలుగు ఆడియన్స్కి కూడా ఇది అంత బాగా నచ్చుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ సాంగ్స్ ఆర్ యూనో వెరీ క్యాచీ, అండ్ ఆల్రెడీ తెలుగు డబ్ సాంగ్ కూడా అందరికీ బాగా నచ్చింది అని విన్నాము. చాలా హ్యాపీ. అండ్ సంతానం కామెడీ అండ్ విశాల్ యాక్షన్ అండ్ సుందర్ సార్ టైమింగ్ అండ్ మోర్ గ్లామర్ అండ్ కలర్ఫుల్ మూవీ అది. సో అంటే ఒక మూవీ కోసం ఒక 2.5 hours కూర్చుని మన మూవీ చూడడానికి ఏం పర్పసో, లైక్ ఒక 2.5 hours బాగా నవ్వుకుని ఎంజాయ్ చేసి ఒక ఎంటర్టైనింగ్ మూవీని చూసి కొంచెం ప్రశాంతంగా థియేటర్స్ నుంచి బయటికి వచ్చే ఒకలాంటి మూవీ అది. సో డెఫినెట్గా ఆడియన్స్కి మూవీ చూడాలన్న ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మూవీ నచ్చుతుంది. నేను పర్సనల్గా నేను యాక్ట్ చేసిన దానికంటే కూడా నేను ఆడియన్స్గా సినిమా చూసినప్పుడు నేను బాగా ఎంజాయ్ చేశాను. అంటే నేను నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రమ్ మై హార్ట్. సో అండ్ హోప్ఫుల్లీ మిగతా వాళ్ళందరికీ కూడా. అండ్ విజయ్ ఆంటనీ సాంగ్స్, అండ్ ఈ సినిమాకి పెద్ద బలం అని చెప్పాలి విజయ్ ఆంటనీ సాంగ్స్, బికాస్ త్రీ సాంగ్స్ ఆర్ వెరీ పాపులర్. అండ్ ఇప్పుడు 4th సాంగ్ కూడా బాగా హిట్ అయిందని విన్నాం ఓవర్ ద టైమ్. సో ఆడియన్స్ అందరూ మదగజ రాజా థియేటర్కి వెళ్ళి చూడండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అమేజింగ్. అండ్ డెఫినెట్గా ఇది మాస్ వ్యూయింగ్ సినిమా అనే చెప్పాలి. థియేటర్స్కి వెళ్ళి ఆ టైమింగ్, ఆ సాంగ్స్, ఆ డాన్స్లు ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది. సో లాంగ్ కదా, అంటే ఒక మూవీ అది 12 years తర్వాత రిలీజ్ అవుతున్న ఒక మూవీ. 12 years తర్వాత అంటే యూజువల్గా మనకు ఒక థాట్ ఉంటుంది, పాత సినిమాలు వచ్చినప్పుడు కొంచెం పాతగా ఉంటాయి, ఆడవు చూడము అని. బట్ మదగజ రాజా అనే ఒక మూవీ మొత్తం ఆ హిస్టరీ మొత్తం బ్రేక్ చేసి సెపరేట్ హిస్టరీ క్రియేట్ చేసే అంత ఒక కెపాసిటీ ఆ ఒక్క మూవీ ఇచ్చింది. అండ్ చాలా మందికి హోప్ ఇచ్చింది ఆ మూవీ, పాత మూవీస్ని తీసి రిలీజ్ చేయాలి, ఆగిపోయినవి రానివి ఇవన్నీ అని, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అండ్ వీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ ఇట్. అండ్ యాక్చువల్గా కమర్షియల్ జాన్రా అనేది ఎవర్ గ్రీన్ టైమ్లెస్ జాన్రా కాబట్టి హ్యాపీగా ఎప్పుడు వచ్చినా ఎంజాయ్ చేయొచ్చు అనేది మదగజ రాజా ప్రూవ్ చేస్తోంది, చేయబోతోంది కూడా. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ టు మెన్షన్, ఇప్పుడు మనకి మీరు ఇందాక అన్నట్టు మదగజ రాజా బలమే అది 12 years బ్యాక్ తీసిన మూవీ. మేబీ అప్పుడు వచ్చుంటే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్, అంటే ఇది డెఫినెట్గా హిట్ మెటీరియల్, కానీ అంత బ్లాక్ బస్టర్ అయ్యేదా అనేది. సో ఇప్పుడు 12 years తర్వాత మనం అందరం ఒక 10 years బ్యాక్ మూవీస్ చూడడానికి ఇష్టపడుతున్నాం, రిలీజెస్కి ఇష్టపడుతున్నాం. అండ్ ఇది రిలీజ్ కాదు, బట్ మీకు 12 years బ్యాక్ సెట్ బ్యాక్ అయిన ఒక మూవీ కాబట్టి ఆడియన్స్కి ఆ ఎనర్జీ అండ్ మూవీ ఇస్తున్న వైబ్ అండ్ ఎనర్జీని ఆడియన్స్ అలాగే తీసుకోవడం అనేది చాలా హ్యాపీ. ట్రూ, అబ్సల్యూట్లీ. సో ఎస్, మరి ఇంకా క్వశ్చన్స్ అడగడానికి మా మీడియా ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు కాబట్టి మైక్స్ వచ్చాయా అండి మీ దగ్గరికి? రెడీయా మిస్టర్ చందు? ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్ స్టార్ట్. కాదా? ఓకే.